वजीर आजम, तीर चलाने का हुक्म दो। तीर चलाओ। मेरी ये 40,000 40,000 మంది సైనిక వీరుని లెక్క చేయకుండా రక్షణ వలయాన్ని దాటి నా దళంలోకి చొరబడి ధైర్యంగా నా కంఠం మీద కత్తి పెట్టావు. నా దళం నిన్ను నలిపి పారేయడానికి క్షణిక కాలం కూడా పట్టదు. నువ్వు చిటిక వేసేలోగా నా వలయ ఖడ్గం నీ కంఠాన్ని ఖండించి వేస్తుంది. నా శరీరంలోంచి ఒక రక్తపు బొట్టు కారినా కూడా నా సైనిక వీరులు నిన్ను నీ దేశ ప్రజల్ని అంతం చేసేస్తారు. నాయకుడు లేక నీ దళం నా రాజ్యాన్ని దోచుకోవడంలో నీకేమిటి లాభం? నీకేమిటి లాభం? నా కంఠం మీద కత్తి పెట్టిన మరుక్షణమే నన్ను అంతం చేసి ఉండొచ్చు కదా. నిన్నంతం చేయడం గెలవడం నా లక్ష్యం కాదు. నిన్ను నా రాజ్యం నుంచి తరిమి కొట్టడమే నా లక్ష్యం. ఆయుధాలను వెనుదీసుకోండి. ఢిల్లీ से यहाँ तक पहुँचने में ఢిల్లీ నుంచి బయలుదేరి దాదాపు 6 మాసాలు కావస్తుంది. ఎన్నో ప్రదేశాలు దాటి వచ్చాను. కొందరు రాజులు శరణు కోరారు, కొందరు తప్పించుకు పారిపోయారు, మరికొందరు ప్రజలను యుద్ధానికి పంపి దాక్కున్నారు. కానీ ఆంధ్రుడువైన నువ్వు మాత్రమే ధైర్యంగా నా ముందుకొచ్చి నిలబడి. ప్రజల్ని కవచంలా ఉపయోగించుకునేవాడు రాజు కాదు, ఆ ప్రజలకి కవచంలా ఉండేవాడే రాజు. అర్ధచంద్రాకారంలో ఉన్న ఈ ఆయుధం పేరే వలయ ఖడ్గం. వలయ ఖడ్గం. నీ వలయ ఖడ్గాన్ని నాకిచ్చి నీ దేశాన్ని నువ్వే పరిపాలించుకో.
నీ దేశాన్ని వదిలేయగలను, కానీ నా కంఠం మీద కత్తి పెట్టిన నిన్ను వదిలిపెట్టలే. పాండ్య రాజ్యం వైపు పయనిద్దాం. నమ్మక ద్రోహం నేను కని విని ఎరుగని ఆయుధం. నలభై వేల మంది వీరులతో 5,000 మంది తలపడ్డం ఒకెత్తైతే శూల వ్యూహంతో తలపడ్డం మాత్రం ఒకెత్తు. పరదేశీయుల్ని పరిపాలించడానికి అనుమతిస్తే మన సంప్రదాయం అంతమైపోతుంది. మన భాషని మనకి దూరం చేసి వాడి భాషని మన మీద రుద్దుతాడు. హక్కున చేరనివ్వం, ఎవ్వరిని హక్కున చేరనివ్వం. నేను మళ్ళీ వస్తాను. నా పుడమిని కాపాడుకుంటాను. నరసింహా నీబులేని సీమకు దిక్కెవరో, ధరణివరా జనులనికా కాచెడి రెప్పెవరో, ఆకాశమారదిలేని నీకిక వెలుకెవరో, రాజసమా మణిమకుటం దాల్చెడి రాజవరో, వారసుడే అరుదెల్చి ఆశలు చిగురించే. ఆ రోజు మాలికాపూర్ వచ్చినట్టు ఈ రోజు ఉత్తర దేశం నుండి ఒకడు వచ్చి స్థలాలను తన పేరుకు మార్చుకోబోతున్నాడు. రేపు వాడు వాటిని ఒక విదేశీ కంపెనీకి అమ్మేసి వెళ్లిపోతాడు. ఆనాడు ఆంగ్లేయులు వచ్చినట్టు ఈ రోజు ఇంకొకళ్ళు వస్తారా? ఆంధ్రుడి భూమి ఆంధ్రుడి దగ్గరే ఉండాలి. నువ్వు బాధ్యత ఉన్నవాడివో లేనివాడివో నాకు తెలియదు, కానీ ఈ అంతఃపురానికి సంబంధించి నువ్వు రాజువి. నువ్వు చల్లగా ఉండాలి. ఏంటి చెప్పు. సార్ రేపు మార్నింగ్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ సార్. ఆన్లైన్ పేమెంట్ కావడం వల్ల అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాను సార్. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. రేపు మార్నింగ్ 10 గంటలకి నితిన్ మెహతా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తారు సార్. రాజా, రేపు ఉదయం 10 గంటలకల్లా రిజిస్ట్రేషన్ అంట. సింహాద్రిపురంలో ఉన్న 1500 ఎకరాల వ్యవసాయ భూములు వాళ్ళ పేరును మారబోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? రిజిస్ట్రేషన్ జరగబోయేది రిజిస్టర్డ్ ఆఫీస్ లో కాదు. సరే సార్. స్థలం అమ్మడానికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మన కళ్యాణ మండపంలో ఉంచు. ఓకే సార్. అట్నే రిజిస్టర్ ఆఫీసర్ కూడా మన కంట్రోల్లోకి తెచ్చిపెట్టుకో. అలాగే సార్. రేపు ఎక్కడ ఎన్ని గంటలకు రిజిస్ట్రేషన్ అని నేను చెప్తాను. మనమేం చేయబోతున్నాం అనే దానికంటే శత్రువులు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే చాలు. మనమేం చేయాలో అర్థం అవుతుంది. పో, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. అలాగే రాజా. రాజా, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినిమా చూడడానికి ల్యాప్టాప్ అడుగుతున్నారే? నేను ఇంతవరకు నేను కొట్టలేదు కదా. లేదే. ఇప్పుడు నేనేం తప్పుగా అడిగానని ల్యాప్టాప్ లో అందరూ సినిమాలాగా చూస్తారు.